చారు కుంకుమోపేత చందనాలు చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ. గోవిందనామంతోనే మన జీవితం ముడిపడిపోయింది. కొండెక్కితే గోవింద, బస్సు ఎక్కితే గోవింద, బస్సు దిగితే గోవింద, తలనీలాలు ఇస్తే గోవింద, దర్శనానికి వెళ్తే గోవింద. ఆఖరికి క్యూ ఎంతకి కదలటం లేదనుకోండి, తలుపులు తీయట్లేదనుకోండి, గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద. తలుపులు తీశారనుకోండి, గోవిందా గోవింద. ఆ గోవిందా అన్న నామంలోనే ఆ లోపల ఆర్తంగా తెలిసిపోతుంది. తలుపులు తీయకపోతే ఓ గోవింద, తలుపులు తీస్తే ఓ గోవింద. ఆఖరికి భోజనాలు పెట్టారనుకోండి, భోజన కాలే గోవింద నామస్మరణే గోవిందా గోవింద. భోజనాలు అయిపోయాయనుకోండి, భోజన సమాప్తి కాలే గోవింద నామస్మరణే గోవిందా గోవింద. ఆఖరికి ఎవడో శరీరం వదిలిపెట్టేశారనుకోండి, గోవింద కొట్టేశాడంటే గోవిందా గోవింద అంటే పైకి ఓడిపోయాడు అనుకోండి, ఆయన గోవింద అయిపోయింది. పుట్టుక నుంచి ప్రాణం పోయే వరకు గోవింద నామాలతో మన జీవితాలు ముడిపడిపోయాయి. కథలో ముందుకెళ్లారు. ఎంత ముందుకి? చాలా ముందుకెళ్లారు. గాయస్, ఫైనల్లీ తిరుపతి వెళ్ళబోతున్నా. ఇప్పుడు దాదాపుగా 1 month డిలే నుంచి ఇప్పుడు వెళ్ళబోతున్నా. సో నా ఫ్రెండ్స్ వీక్ ఆఫ్స్ వల్ల వాటి వల్ల కొంచెం డిలే అయింది. సో ఫైనల్లీ ఈరోజు వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ నుంచి కాచిగూడ, నాకు నియర్ బై స్టేషన్ నాకు కాచిగూడ ఉంది కాబట్టి నేను కాచిగూడ నుంచి బుక్ చేసుకున్నాను నేను తత్కాల్లో. సో కాచిగూడ నుంచి తిరుపతికి 3:45కి ట్రైన్ ఉంది. అది వచ్చేసి కాచిగూడ టు నాగర్కోయిల్ వీక్లీ ఎక్స్ప్రెస్ 3:45కి ఉంది. ఇక్కడే స్టార్ట్ అవుతుంది ట్రైన్ మాత్రం. సో ఇది అయిపోయిన తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే నేను బ్యాగ్ సర్చ్ చేసుకున్నాను. సో బ్యాగ్ సర్చ్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇంకా కదండి, బ్యాగ్లో అవన్నీ చూపించేస్తే అయిపోతుంది నాకు కూడా. ఇవే నేను తీసుకెళ్ళేది 2 bags ట్రిప్కి. ర్యాపిడో బుక్ చేసేసాను ఆల్రెడీ ముందే. ఈలోపు ఏమైనా ఉంటే చెక్ చేద్దామని చెప్పి బీరో ఓపెన్ చేసా. ఈలోపు ర్యాపిడో అబ్బాయి కాల్ చేశాడు. హలో, వస్తున్నా. కాల్ చేసి కిందకి రా బాబు. ఓకే ఓకే వస్తాను. సరే వస్తున్నా అని చెప్పేసి ఇంకా బ్యాగ్స్ 2 తీసుకొని చెక్ చేస్తున్నా ఇంకేమైనా ఉన్నాయా ఏంటి అని. పెట్టిపోయినా మొత్తం. సరే ఇంకేం లేదు కదా. 2 bags విషయం ఏంటంటే, నేను అటు నుంచి తిరుపతి నుంచి డైరెక్ట్గా మా ఇంటికి వెళ్తాను. సో మా ఇంటికి వెళ్ళి రిటర్న్ అవుతాను మళ్ళీ హైదరాబాద్కి. సో ఇది ప్రెజెంట్ ప్లాన్ అయితే. సో స్టార్ట్ అయిపోతున్నా. సో స్టేషన్లో కలుద్దాం. మీకు ఒకటి ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నేను రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. సో జస్ట్ నా గురించి ఇంట్రో అంతే. మై సెల్ఫ్ కిషోర్. ఛానల్ నేమ్ వచ్చేసి కిషోర్ ఎక్స్ప్లోర్స్. నా ఏమైతే ఎక్స్పీరియన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ నేను అప్లోడ్ చేస్తాను ఈ ఛానల్లో. మీకు వీడియోస్ కానీ ఏమైనా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో. సో అంతే, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడే కాచిగూడ స్టేషన్కి వచ్చేసాను. సో ప్లాట్ఫామ్ వచ్చేసి నాకు తెలియదు. లోపలికి వెళ్ళిన తర్వాత డిస్ప్లే బోర్డు మీద చూసి సో అటు నుంచి అటు ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోదాం. సో ముందైతే లోపలికి వెళ్ళిపోదాం పదండి. సో ఇక్కడ బ్యాగ్ చెకింగ్ అవుతుంది. సో బ్యాగ్ చెకింగ్ అయిపోయాక ఇప్పుడు సాంగ్ ఏదో పెడుతున్నారు. సరే విందాం, మీరు కూడా వినండి నాతో పాటు. అరే నీ అబ్బా, అరే లివర్కు పైన నిప్పు, నీ అబ్బా జఫా. ట్రైన్ వచ్చేసి నెంబర్ 4 ప్లాట్ఫామ్ మీద ఉంది. సో మన కోచ్ వచ్చేసి S5. సో ఇంకా టైం ఉంది కదా అని చెప్పి స్లోగా నడుస్తున్నా. ఈలోపు హార్న్ ఇచ్చాడు. వెంటనే ఇంక తీసేస్తాడేమో అని చెప్పి కంగారులో కెమెరా పట్టుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నా. ఆల్రెడీ S5 ఉంది. S5 కొంచెం దగ్గరలోనే ఉన్నా, కానీ S5 మర్చిపోయి S7 దగ్గరికి వెళ్ళిపోయాను నేను. మళ్ళీ S7 నుంచి మళ్ళీ S5కి మళ్ళీ వచ్చి అప్పుడు నేను సీట్లో కూర్చున్నాను. ఎందుకంటే మంది లో బ్రెత్తే కాబట్టి ఏం పర్లేదు. అట్లుంటది మనతోని ముచ్చట. అమ్మయ్య, మొత్తానికి ట్రైన్ ఎక్కేసాను. కరెక్ట్గా 3:45కి ట్రైన్ తీసాడు దొంగ సచ్చినోడు.
కాసేపు టెన్షన్ పెట్టాడు. రేపు చూద్దాం కరెక్ట్ టైంకి వెళ్తుందో లేదో. మొత్తానికి తిరుపతి స్టార్ట్ అయిపోయాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అంటే లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి ఫ్యామిలీ అంతా కలిసి తిరుపతి వెళ్ళాము. సో December 30 స్టార్ట్ అయిపోయి 31st దర్శనం చేసుకొని మళ్ళీ సేమ్ డేలోనే మళ్ళీ కిందకు వచ్చేసి రూమ్ తీసుకున్నాము. సో నైట్ అయింది కదా అని చెప్పి బయట పంపిస్తారు లేదని చెప్పేసి మామూలుగా బయట తిరగడానికి వెళ్ళా. సో అలా మా ఫ్రెండ్స్ని కలిశాను. సో అదొక ఎక్స్పీరియన్స్. కానీ నెక్స్ట్ డే మాత్రం January 1st, 2025 అసలు నా లైఫ్లో మర్చిపోను ఆ డేట్ అనేది. ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను. ఇంకోటి ఇప్పుడు వద్దులే, తర్వాత చెప్తా. ఫస్ట్ టైం అయితే మా వదిన వల్ల నేను ఫ్లైట్ ఎక్కాను. బాగా గుర్తుండిపోతుంది నాకు. ప్రెసెంట్ అయితే మా ఫ్రెండ్స్తో తిరుపతి వెళ్తున్నాను. ఒకరు వచ్చేసి చంద్రిక, ఇంకొకరు కార్తిక్. అంటే లాస్ట్ 1 month నుంచి ప్లాన్ చేస్తూనే ఉండే, కానీ అసలు అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అర్థం కావట్లేదు. ఫైనల్లీ ఇప్పుడు వెళ్తున్నా. సరే ఒకసారి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు స్టార్ట్ అయ్యారో లేదో కనుక్కొని కాసేపు నిద్రపోవాలనుకుంటున్నా. ఎందుకంటే కొంచెం హెడేక్గా ఉంది. కాసేపు నిద్రపోదాం అనుకున్నా కానీ చాలాసేపు నిద్రపోయాను. చాలా మత్తుగా పడుకున్నా. ఎంత అంటే డైరెక్ట్గా టీసీ వచ్చి బాబు నీ టికెట్ చెప్పి బాబు అని అడిగింది. ఏయ్ బాబు లేవ్, ఏ బాబు చూపించి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఎక్కడ ఉన్నానో ఒకసారి చూస్తే ఇంకొక 3 to 5 minutesలో కర్నూలు దగ్గర ఉన్నాను తెలిసింది. ఒడియమ్మ అప్పుడే కర్నూలు వచ్చేసాను అనుకున్నా. కానీ ట్విస్ట్ ఏంటంటే వేర్ ఇస్ మై ట్రైన్లో చూస్తే 40 minutes డిలే చూపించింది. అయిపోయిందిలే, ఇంకా తిరుపతి పోయేసరికి 3 అవ్వాలి. నార్మల్గా అయితే ఇంకా 4 అయిపోతుంది అని కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా సర్లే ఏదో ఒకటి అని చెప్పి ఇంకా చూస్తున్నా స్టేషన్ కోసం. ప్రెజెంట్ అయితే కర్నూలుకి వచ్చేసా ఇప్పుడే. ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 6 to 7 hours పడుతుంది తిరుపతికి. నాకు తెలిసినంత వరకు అయితే లేట్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడే టైం 10 అవుతుంది. చూద్దాం. నార్మల్గా తిరుపతి అయితే 3 లోపు వెళ్ళాలి. ఈ లేట్ చూస్తుంటే 4 అవుతుంది ఖచ్చితంగా అవుతుంది. అక్కడికి వెళ్ళేసరికి 4 అలా అయినా 4:30 అయినా పర్లేదు. ఎందుకంటే చంద్రిక 4:30కి అలాగ వస్తుందంట. మేబీ ఇద్దరు టైం ఒకటే. ఈ తాతయ్య వాళ్ళు వచ్చేసి మధురై అంట. కాచిగూడ దగ్గర నుంచి వస్తున్నారంట, మధురైకి వెళ్తున్నారు. అక్కడ ఏదో ఊరి పేరు ఏదో చెప్పారు, నాకు పెద్ద ఏం అర్థం కాలేదు. సర్లే అని చెప్పి కాసేపు మాట్లాడుకున్న తర్వాత అడిగారు సాపాడు అన్నాను. నన్ను నాకు అర్థం కాల. నేను తింటావా అని అడుగుతున్నాడా లేకపోతే తిన్నావా అని అడుగుతున్నాడా అర్థం కావట్లా. సర్లే ఏదో ఒకటి అని చెప్పేసి నువ్వు చెప్పా వద్దు అని. కాసేపు ఆగి పులిహోర బాక్స్ తీశాడు. సో పులిహోరంలో నేనైతే కర్రీ ఉంటేనే తింటాను, లేదంటే పులిహోరం అసలు తినను నేను. అందులో ఆలు కర్రీ లేకపోతే ఏమైనా ఒక కర్రీ ఉంటేనే మాత్రమే నేను తింటాను. కాసేపు ఆగిన తర్వాత బాక్స్ తీశాడు. ఆ బాక్స్ నుంచి ఆలు కర్రీయే తీశాడు, అది బంగాళదుంప కర్రీయే తీశాడు. అమ్మ అనవసరంగా నువ్వు చెప్పాను అనుకున్నా. కాసేపు బాధ వేసింది. ఒక్కసారిగా మా అమ్మ గుర్తొచ్చింది. సేమ్ మా ఇంట్లో అలా చేస్తామో అలాగే చేసుకొని తీసుకొచ్చారు వీళ్ళు. సర్లే ఇంకా దిష్టి పెట్టడం ఎందుకని చెప్పేసి అటు ఇటు తొంగు చూస్తున్నాను నేను. ఇంకొకసారి అతను అడిగితే బాగుండు అనిపించింది. ఇంకోసారి అడిగితే మాత్రం ఖచ్చితంగా సిగ్గు లేకుండా తినేస్తాను. సో ఈ విషయంలో అసలు తగ్గేదే లేదు. అడిగితే బాగుండని చూస్తున్నా. వీళ్ళు తినడం ఆల్మోస్ట్ అయిపోయింది. ఈలోపు టీసీ మళ్ళీ వచ్చింది. ఏదో టికెట్ ఇష్యూ అంట. ఈలోపు తాత నన్ను పిలిచాడు మళ్ళీ. బాబు నువ్వు పైన పడుకోవని, సీట్ కిందే కదా, కింద మా వైఫ్ పడుకుంటుంది, తనకి కాళ్ళు నొప్పులు అని అన్నాడు. సర్లే అని చెప్పాను. ఇంకా నా సీట్ ఇచ్చేసి నేను పైకి వచ్చేసి నా బ్యాగ్ సైడ్ పైన పెట్టేసి మొత్తం చూస్తున్నాం. పైన మొత్తం ఖాళీ బెడ్స్ అన్ని. నేను ఇంకా తాత మళ్ళీ పిలిస్తే తింటావా అని అడుగుతాడేమో అనుకున్నా. సర్లే ఏదో ఒకటి, మనం ఎలాగో నిద్రపోము, ఎందుకంటే ఆల్రెడీ ముందే నిద్రపోయాం కాబట్టి. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది, లోవర్ సీట్ రావడం గొప్ప కాదు, ఆ లోవర్ సీట్లో త్రూఅవుట్ జర్నీ చేయడం గొప్ప. ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ఎప్పుడైనా అంతే, నాకు రాక వచ్చింది నాకు లోవర్ సీట్. ప్రెసెంట్ అయితే రామలింగపల్లి దగ్గర ట్రైన్ స్టాప్ చేశాడు. మేబీ క్రాసింగ్ అనుకుంటా.
ట్రైన్లో ఏమి వచ్చే సూచనలు కనిపించట్లేదు, ఏమో చూడాలి మరి. లేదు, సిగ్నల్ ఇచ్చేశాడు, ఆపినంతసేపు లేదు ట్రైన్. నెక్స్ట్ వచ్చేది స్టేషన్ తాడిపత్రి. చంద్రిక కాల్ చేసి మా ఊరి పైన వస్తావు చూడు, మా ఊరు ఎలా ఉందో చెప్పు అని చెప్పి. మార్నింగ్ అంటే చెప్పేవాళ్ళం ఏదో ఒకటి, నైట్ ఏం చెప్తాం, ఏముందని చీకటి తప్ప ఏం లేదు అక్కడ. ప్రజెంట్ అయితే తాడిపత్రిలో ఉన్నాము. ఇది చంద్రిక వాళ్ళ ఊరు. చంద్రిక వాళ్ళ అమ్మ చాలాసార్లు పిలిచింది మమ్మల్ని వాళ్ళ ఇంటికి రమ్మని. రీసెంట్గా వాళ్ళ గృహప్రవేశం కూడా అయింది, అప్పుడు కూడా పిలిచారు, బట్ మాకు కుదరలేదు. సో ఆంటీ అంతకుముందు చెప్పారు అనుకుంటా మాకు, మీరు వస్తే మాత్రం అందరం కలిసి ట్రిప్కి వెళ్దామని. కానీ చంద్రిక మాత్రం పిలవదు మమ్మల్ని. ఎందుకో తెలియదు, కానీ ఏదో ఒక రోజు వెళ్తాము. అక్కడికి వెళ్ళాక ఫుల్ ఎంజాయ్ చేస్తాం. రేణుగుంటకు వచ్చేసాను. 20 minutes తర్వాత ఇప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చారు. 20 minutes 25 minutes అయింది రేణుగుంటకు వచ్చి. మేము 2:55 గల తిరుపతిలో ఉండాలి. ఇప్పుడు ఇచ్చాడు అనౌన్స్మెంట్. నేను ఇంకా లేట్ అయిపోద్ది అనుకున్నాను, లక్కీగా చాలే. తిరుపతికి వెళ్ళాక మాట్లాడుకుందాం. సో బాయ్ బాయ్. అడిగారని చెప్పండి. ఇప్పుడే రేణుగుంట నుంచి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఎంతో టైం పడుతుంది తిరుపతి రీచ్ అవ్వడానికి. కార్తీక్ ఫోన్ చేసా, ఒక 2 hours పడుతుందని చెప్పాడు వాడు. ఇంకా చంద్రికదేమో ఇంకా 45 minutes to 50 ఆ మధ్యలో పడుతుందని చెప్పింది. మ్యాక్సిమం 4 కల్లా రీచ్ అయిపోతాము. 1 hour డిలే అయింది ట్రైన్ మొత్తం మీద. అయితే ఇంకేం చేస్తాం, ఇంకేం చేయలేము ఇంకా. సో 4కి ఆ టైంకి ఉంటాం. తిరుపతికి వెళ్ళాక దిగాక మాట్లాడదాం. ఫైనల్లీ తిరుపతి అయితే వచ్చేసాం. ఇక్కడైతే చాలా క్రౌడ్ ఉంది. రేపు పైన కొండపైన ఇలా వండుకుంటే బాగుండు, కొంచెం ప్రశాంతంగా చూసుకోవచ్చు స్వామి. ఏముంది, చంద్రిక కాల్ చేశాను, చంద్రిక 15 minutesలో వస్తుంది. ఈలోపు మనం బయటకు పోయి ఏమైనా తిందాం, ఆకలి వస్తుంది. నైట్ నుంచి ఏం తినలేదు కాబట్టి. వచ్చాక మేమిద్దరం ప్లాన్ చేసి ఎక్కడ ఉండాలో ఏంటో చూసి ఆ తర్వాత కార్తీక్కి ఇంటిమేషన్ ఇస్తాం. డైరెక్ట్గా కార్తీక్ అక్కడికే వస్తాడు. నాకు తెలిసి విష్ణు నివాసం ఒకటి, శ్రీనివాస నివాసం ఒకటి, రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. చలో పదండి మరి. సో ప్రెజెంట్ అయితే మేము శ్రీనివాస నివాసంలో ఉన్నాము. సో నా ట్రైన్ వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయిపోయింది. సో చంద్రిక వచ్చేసి 4కి వచ్చింది. సో కార్తీక్ వచ్చేసి దాదాపుగా 1 hour డిలే అయిపోయింది. అబ్బాయి 5కి రావాలి, కానీ 5:30 అంతా అవుతుందని చెప్తున్నాడు. మరి చూడాలి. అక్కడి నుంచి ఫస్ట్ నేను చంద్రిక ఇద్దరం కలిసి ఇంకా విష్ణు నివాస్కి వెళ్ళాము. సో విష్ణు నివాస్ దగ్గర చాలామంది క్రౌడ్ ఉండే, అదంతా ఉండే. సో అటు నుంచి మళ్ళీ ఇంకా అవ్వలేదని చెప్పి ఇంక ఇటువైపు బషన్ వైపు శ్రీనివాస నివాసం ఉంది కాబట్టి సో ఇటువైపు వచ్చేసాము. ఇక్కడ చాలా బాగుంది, బాత్రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయింది. ఇందాకే కార్తీక్ ర్యాపిడో బుక్ చేసుకున్నాడు శ్రీనివాస నివాసంకి. సో కార్తీక్ బయట ఉన్నాడు, కాల్ చేశాడు ఇప్పుడే. మనం తీసుకురావడానికి బయటికి వెళ్తున్నా. సో అయిపోయాక ఇంకా అందరం ఫ్రెష్ అవ్వాలి. ఇప్పుడు దాకా ధీమాగా కూర్చున్నాం సొల్లు వేసుకుంటూ. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయి ఇంక పైకి వెళ్ళి ఫ్రీ లాకర్ తీసుకోవాలి. జస్ట్ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఆ లాకర్ కూడా 5 to 6 bags దాకా నార్మల్గా అయితే పెట్టుకోవచ్చు. మా చిన్న బ్యాగ్సే కాబట్టి మాకు సరిపోయింది లాకర్ ఒకటి. తర్వాత టిఫిన్ తినేసి శ్రీ పద్మావతి టెంపుల్కి అలమేలు మంగాపురం అయితే వెళ్తున్నాము. సో ఇదే శ్రీనివాస నివాసం. మీకు ఏమీ ప్లాన్స్ లేకుండా తిరుమల రావాలనుకుంటే జస్ట్ ఇక్కడికి వచ్చేసాను అంతే. టోకెన్స్, లేకపోతే హాట్ వాటర్, లేకపోతే లాకర్స్, భోజనాలు ఏవైనా సరే ఇక్కడ అన్ని ఫ్రీ. జస్ట్ వచ్చేసాను అంతే. ఇప్పుడే టిఫిన్ తినేసి అలవేలు మంగాపురం శ్రీ పద్మావతి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ చంద్రిక చెప్పింది తను మొక్కుకుందంట ఇక్కడ అమ్మవారిని చూసిన తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలని. తర్వాత ఆటో డ్రైవర్ని అడిగితే ఆటో డ్రైవర్ కూడా అదే చెప్పాడు. సో ఫస్ట్ ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత వరాహ స్వామి దగ్గరికి వెళ్ళాలంట, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంట. సో ఇది ప్యాటర్న్ అనేది. సో మాకు ఇప్పుడు దాకా తెలీదు, నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను టెంపుల్కి. సో ఓకే గాయ్స్, ఇప్పుడే అలవేలి మంగాపురం టెంపుల్కి వచ్చేసాం మేము. సో ఇక్కడ ఫోన్ అయితే అలవ లేదంట లోపలికి. సో ఫోన్ బయట పెట్టేయాలి. ఇదే శ్రీ పద్మావతి అమ్మవారు టెంపుల్ అయితే చాలా బాగుంది. కానీ ముందుకు వెళ్తుంటే పంపించట్లేదు, కోనేరు ఉంది అక్కడ వీడియో షూట్ చేద్దామంటే.
లాక్ వేశారు. ఫోన్ షూట్ చేద్దామన్నా కూడా అటువైపు ఏం తీయనియట్లేదు. సో అది సరే, ఇంకా ఫోన్ కౌంటర్లో ఇచ్చేసి ఇంకా మేము దర్శనానికి వెళ్తాం. బాబోయ్, అసలు మా అన్న మాత్రం మామూలుగా లేదు. ఇక్కడ చాలా వేడి ఉంది. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చాలా మంచిగా జరిగింది, చాలా బాగా జరిగింది. మెయిన్గా అమ్మవారిని మేము ఒక 2 minutes దాకా చూసాము. అసలు అమ్మవారిలో ముక్కు పుడక మాత్రం అసలు హైలైట్. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు మెరుస్తుంది ముక్కు పుడక అయితే. మేమైతే ఫ్రీ దర్శనంకి వెళ్ళాము. మాకు 30 minutes అయితే పట్టింది. ఇక లడ్డు చాలా బాగుందని విన్నా. మీ క్యూలో కూడా లడ్డు స్మెల్ అయితే ఎంత బాగుంది. నెయ్యి స్మెల్ అదంతా. నేను నెయ్యి తినను, కానీ లడ్డులో మాత్రం తింటాను. నెయ్యి స్మెల్ రాకుండా ఉంటే నేను తింటా. మళ్ళీ మేము శ్రీనివాస నివాసంకి మేము రిటర్న్ అవుతాం. ఇప్పుడు కాసేపు చుట్టుపక్కల అంతా చూసి, కోనేరు అంతా చూసి, వీడియో తీయడానికి అవ్వట్లేదు, అంతా క్లోజ్ చేసే ఉంది మొత్తం. ఇంకేం చేయలేము. ఇంకా టెంపుల్ నుంచి అయితే రిటర్న్ అయిపోతున్నాం శ్రీనివాస నివాసానికి. ఇది ఆర్టీసీ బస్సు కాదు, ప్రైవేట్ బస్సు అంట. కానీ రెండాటికి సేమ్ ప్రైస్ అంట. సో బాగుంది బస్సు. ఇప్పుడే బస్సు దిగి శ్రీనివాస నివాసం వెళ్తున్నాం. సో మనకి వచ్చేసి టోకెన్స్ నాకు తెలిసి శ్రీనివాస నివాసం, భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసంలో ఇస్తారు. టైమింగ్ వచ్చేసి శ్రీనివాస నివాసంలో కాబట్టి 12కి స్టార్ట్ అవుతుంది అన్నారు. ఇక్కడైతే మనకి శ్రీనివాసం కాబట్టి అది కరెక్ట్గా బస్ స్టాండ్కి ఆపోజిట్ అయితే ఉంటుంది మనకి. మేము ఒక గంట సేపు సొల్లేసుకొని 11:30 లైన్లో ఉన్నాము. కరెక్ట్గా 12కి అయితే లైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకు సిగ్నల్ వస్తుంది, అక్కడ ఫ్యాన్స్ అన్నీ ఒక్కసారిగా తిరుగుతూ ఉంటాయి. ఇంకా లైన్ స్టార్ట్ అయిపోయిందిలే, ఇంకా 1 hourలో టోకెన్స్ అయితే మా చేతికి వచ్చేస్తాయి అనుకున్నా. కానీ లోపల కంపార్ట్మెంట్స్ ఉన్నాయని మాకు తెలియదు. ఒక గంట సేపు అక్కడ కూర్చోబెట్టాడు. క్యూ అయితే స్టార్ట్ అయిపోయింది. టైమింగ్ వచ్చేసి కరెక్ట్గా 1:30 అవుతుంది. ఒక పక్కన ఆకలి, ఇంకో పక్కన ఎండ మామూలుగా లేదు. ఈలోపు సమోసా కనిపించాయి, తీసుకున్నాం. 60కి 6 ఇచ్చింది. ప్రైస్ ఎక్కువే కానీ టేస్ట్ అయితే బాగుంది. మేము తింటూ వెళ్తున్నాం. ఈలోపు టోకెన్స్ కౌంటర్ రానే వచ్చింది. టోకెన్స్ తీసుకున్నాం. దర్శనం టైమింగ్ వచ్చేసి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12 PM. ఒక 3 hours పట్టింది టోటల్గా టోకెన్స్ మా చేతికి రావడానికి. ఇప్పుడు టైం వచ్చేసి 2:20 అవుతుంది. ఇంకా తినేసి స్టార్ట్ అవ్వాలి. చెప్పాను కదా ముందే, ఇక్కడ శ్రీనివాస నివాసంలో ఫ్రీగా ఫుడ్ పెడతారని. సాంబార్ రైస్ అండ్ కట్ రైస్ పెట్టారు. ఇక్కడ ఏం జరిగిందంటే, బెంచ్ పైన కప్పు కనిపిస్తుంది కదా, సో ఆ కప్పు వచ్చేసి మేము స్టార్టింగ్ లో లైన్ లో నుంచున్నప్పుడు ఇచ్చారు. మేము ఏదో అనుకున్నాం, మేమే స్వీట్ పెడుతున్నారు అనుకున్నాను నేనైతే. పాయసం లేకపోతే జోరు అని పెడతారు కదా నార్మల్ గా, అవి అనుకున్నాను. అక్కడికి వెళ్ళాక చూస్తే వాటర్ పోస్తున్నారు. మేమేదో ఆత్రంతో పోయినాం. అక్కడ చూస్తే ఇది ఇలా జరిగింది. అప్పుడు మా ఫేసులు చూడాలి, బెల ఉండేది. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఫైనల్లీ అల్పిరి మెట్లకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడే ఇక్కడ ఆటో చార్జెస్ చాలా ఎక్కువ అడుగుతున్నారు, అందుకే ర్యాపిడో బుక్ చేసుకున్నాం. మీరు వచ్చేటప్పుడు కూడా కంపేర్ చేసుకోండి రేట్స్ అవన్నీ. ఏది తక్కువ ఉంటే వాటికైతే పోండి. ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలి, అదేంటంటే నాకు ఒక చిన్న మొక్కు ఉంది, అందుకే సడన్గా తిరుపతికి వచ్చాము మేము. అది అలిపిరి మెట్లకి నేను పసుపు కుంకుమ బొట్టు పెట్టాలి, రాయాలి అని అనుకున్నా. సో జస్ట్ ఇది నా పర్సనల్ టిప్ మాత్రమే. మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, కానీ బేసిక్ నీడ్స్ అయితే చెప్తాను. ఇప్పుడు తిరుపతిలో ఉన్నప్పుడు మనం శ్రీనివాస నివాసంలో ఉన్నాం కదా, సో అక్కడ ఫుడ్ గురించి, లేదంటే వాష్రూమ్స్ గురించి, లాకర్స్ గురించి అవన్నీ ఎలా చెప్పాను. ఇప్పుడు తిరుమల కూడా వెళ్తున్నాం కాబట్టి అక్కడ కూడా కొన్ని ఉంటాయి, సో అవి కూడా చెప్తాను. వీడియో మొత్తం చూడండి. సో నేను ఇది ఎవడైతే సడన్ ట్రిప్ వేస్తారో వాళ్ళకి యూజ్ అవుతుంది బాగా ఈ వీడియో. మొత్తానికైతే అలిపిరి మెట్లకైతే వచ్చేసాం. లగేజ్ కౌంటర్లో వచ్చేసి ఇంకా పైకి స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేయాలి. ఇప్పటికే లేట్ అయింది. మర్చిపోయా మీకు ఒక అడ్వైస్, లగేజ్ కౌంటర్ లో ప్లాస్టిక్ బాటిల్స్ ఆర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే ఏం ఉంచట్లేదు. తీసుకుపోంటున్నారు, చూసుకోండి వచ్చేటప్పుడు. పైన కొండ కనిపిస్తుంది కదా, ఇంకా అదే. అన్ని కొనేసుకున్నాం ముందే, కొబ్బరికాయ, పూలు, అవి పూజ సామాగ్రి అన్ని కొనేసుకున్నాం. కానీ పసుపు కుంకం మిక్స్ చేయడానికి వాటర్ మాత్రం తీసుకోలేదు. ఆల్రెడీ మేము స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ బ్యాక్ కి వెళ్ళాలంటే ఏదోలా ఉంది. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. కార్తిక్ అయితే పైకి వెళ్ళిపోయాడు, అక్కడ ఏమైనా వాటర్ దొరుకుతాయా ఏంటి అని. అక్కడైతే ఉన్నాయి,
కానీ వచ్చేసి వాళ్ళకి మాకు డిస్టెన్స్ వచ్చేసి ఒక 25 స్టెప్స్ దూరం ఉంది. ముందు అట్లీస్ట్ మీకు కింద నుంచి పైకి వెళ్ళాలంటే కొంచెం ఏదైనా వాటర్ కావాలి. ఎలా అనుకుంటే అప్పుడు ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే నా దగ్గర కొబ్బరికాయ ఉంది కదా, అందులో వాటర్ ఉంటాయి. ఎలాగో ఆ కొబ్బరికాయని మంచిగా కొట్టుకుంటే ఆ వాటర్ నా బాక్స్లోనే పోసుకుంటే ఆ 25 మెట్లకి నాకు యూజ్ అయిపోతుంది ఇంకా ఆ వాటర్ అనుకున్నా. వాట్ విజన్, వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. పైన ఇంకా ట్యాప్ వాటర్ ఉంది కాబట్టి కార్తిక్ చెప్పాడు దానిపైన కొంచెం ఏమైనా ఉంటే షాప్స్ ఏమైనా ఉంటే ఒక వాటర్ బాటిల్ కొనుక్కుందామని అనుకున్నా. ఇంత కష్టం వస్తుందని అనుకోలేదు, లేదంటే ముందే కొనేసుకున్నావాడిని. కాసేపు చాలా టెన్షన్ పడ్డా, అసలు అవుతుందో లేదో, చేస్తానా చేయలేనా అని. స్టార్టింగే ఇలాగా భయం వేసింది. చూడాలి ముందు ఏమవుతుందో. ఇంకా చాలా భయం వేసింది ఒకసారిగా అవుతుందా లేదా అని. బట్ ఇప్పటికైతే తప్పించేసుకున్నా. ముందు ఏమవుతుందో తెలియదు. అందుకే ముందే ఆయనకి చెప్పేశాను, కొంచెం ప్రశాంతంగా అయ్యేలా చూడు, టెన్షన్లు ఏం పెట్టకుండా అని. సరే అని చెప్పి స్టార్ట్ అయిపోతున్నాం. కార్తీక్ ఆల్రెడీ ఫోన్ ఇచ్చేసాను, ఆల్రెడీ నా ఫోన్లో రికార్డ్ చేస్తున్నాడు. అది వాడి ఫోన్ వేయలే, నేనే దొబ్బేశాను. సో అది ప్రెసెంట్ అయితే ఇంకేముంది. సో ఇక్కడ నుంచి నేనైతే వీడియోస్ ఏం తీయను, మొత్తం కార్తీక్కి అప్పగించాను. వాడికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీస్తాడు, లేదంటే లేదు. సో అది మెయిన్ థింగ్. ఏమైనా ఉంటే గాలి గోపురం లేకపోతే మోకాల పర్వతం అవి ఇవి కనిపిస్తాయి కదా, సో అవి అయితే తీస్తాడు ఖచ్చితంగా. స్టార్ట్ అయితే అయిపోయాం. ఇప్పటికైతే రాజగోపురం వచ్చేసింది. ఇది ఫస్ట్ గోపురం, ఇంకా చాలా ఉంటాయి. మనకి అలిపిరి మెట్లు వచ్చేసి 3550 మెట్లు ఉంటాయి మొత్తం మీద. ఆల్మోస్ట్ ఒక 11 to 12 కిలోమీటర్స్ అంత దూరం ఉంటుంది అనుకుంటా. శ్రీవారి మెట్లు అయితే 2500 అరౌండ్ అంతా ఉంటుంది అంతే. చంద్రిక చెప్పింది శ్రీవారి మెట్లు అయితే దగ్గరగా ఉంటుంది, శ్రీవారి మెట్లకి పోదాము, అలిపిరి మెట్లు వద్దు, చాలా టైం పడుతుంది అని. నేనే వినలేదు. అలిపిరి మెట్లు అయితే నాకు చాలా ఇష్టం. ఇటు పోతూ ఉంటే ఏ ఒకటి జంతువులు కనిపిస్తూ ఉంటాయి. కనిపిస్తే అంత దూరం ఎక్కాము కదా, కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యి కాసేపు అక్కడ కూర్చొని వాటితో టైం స్పెండ్ చేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని అంతే. ఇప్పుడైతే గాలిగోపురం దగ్గర అయితే ఉన్నాము. ఆల్మోస్ట్ సగం దూరం అయితే వచ్చేసాం, ఇంకో సగం దూరం ఎక్కాలి. ఆకలి వస్తుంది. ఒక మంచూరియన్ రైస్ అయితే చెప్పాము, అది మంచిగా ఉంటే ఇంకా చెప్దాం అనుకున్నాం, అది మంచిగా లేదు. ఇంకా స్లోగా మళ్ళీ వెళ్ళిపోయాం, స్టార్ట్ అయిపోయాం. ఇంకా అలా స్టార్ట్ కాగానే ఇలా పోలీసులు అయితే ఆపేశారు మమ్మల్ని. పైన పుల్లు తిరుగుతున్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పంపించారు, అందరూ కలిసి వెళ్ళాలి. కిషోర్ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ 70% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఒక 30% అంతా ఉంటుంది కంప్లీట్ చేయడానికి. పైకి మెట్లకి కొంచెం దగ్గరలోనే ఉన్నాము, కానీ ఇక్కడ కూడా ఆపేశారు కాసేపు. 15 minutes ఆపేశారు పోలీసులు. సేమ్ అదే రీజన్, పుల్లులు వస్తున్నాయి, పుల్లు ఉన్నాయి అని. చూడాలి. ఏమైనా ఇప్పుడు దాకా ఏం కనిపించలేదు, కనీసం జింకలు కాదు కదా, అసలు ఏమీ కనిపించలేదు ఇప్పుడు దాకా. ఇలా అనుకున్నానో లేదో కానీ కొంచెం ముందుకెళ్ళంగానే జింకలు కనిపించాయి. మీరు ఎప్పుడైనా జింక పాలు తాగడం చూసారా? లేదు కదా, నేను చూపిస్తారండి. ఇది మూడంగుండా. ఇప్పుడు నువ్వేమన్నా? ఇది మూడంగుండా. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తే నా కొడక నువ్వు నాశనం అయిపోతావురా నువ్వు.
మొత్తానికి మోకాల పర్వతం అయితే వచ్చేసాము. అక్కడ నుంచి ఒక 700 మెట్లు అంతా ఉంటాయి అంతే. అసలు ఎలా అయింది జర్నీ ఏమీ అర్థం కాలేదు. మొత్తం బీభత్సం అయిపోయింది. పోలీసులు రాయొద్దని చెప్పారు పసుపు గీసుపు మెట్లకి. అక్కడ మెట్లు కడుగుతున్నారు, వాళ్ళు కూడా ఏం రాయకండి బాబు ప్లీజ్ అన్నారు. కింద వాటర్ ప్రాబ్లం ఇష్యూ, నాకేం పసుపు ప్యాకెట్లు ఇష్యూ అయింది. అది అక్కడ మెన్షన్ చేయలేదు ఇంకో మీకు, బట్ చాలా బాధపడ్డాను అవుతుందో లేదో అని. పూర్తి అయితే చేసేసాను అనుకున్నది, అది చాలు. సో మెట్లకి బొట్లు అవన్నీ అయిపోయిన తర్వాత లగేజ్ కౌంటర్కి వెళ్ళి లగేజ్ తీసుకుంటాం. అక్కడ ఏమైనా కొంచెం తినేసి ఇంకా రూమ్లో ఎత్తుక్కుంటాం. అవన్నీ నెక్స్ట్ డే చెప్తాము. సో అది ప్రెజెంట్ అయితే నైట్ అయితే ఏం వీడియోలు ఏం తీయము, ఇంకెళ్ళి మేము రెస్ట్ తీసుకుంటాము. సరే మరి నెక్స్ట్ డే కలుద్దాం. ఇప్పుడు కళ్యాణ్ఘాట్కి వెళ్తున్నాం మేము. నేను కార్తిక్ వెళ్ళి మా తరణీలాలు ఇచ్చేసి దేవుడి దగ్గరికి దర్శనంకి మరి కొద్ద దగ్గరలో ఉన్నాము. కార్తిక్ మాది ఎప్పుడు టైమింగ్ టైమింగ్ ఎప్పుడు దర్శనంది? 12కి మా దర్శనం ఉంటుంది. సో కొంచెం ముందే పోతే కొంచెం తొందరగా వచ్చేస్తాం బయటికి. తర్వాత చూడాల్సినవి చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇంకా కొండపైన, ఇంకా 1 డే ఉంటాం. ఇది మెయిన్ కళ్యాణకట్ట. ఇక్కడికి వచ్చేసాము గుండు పుట్టించడానికి. నేనైతే వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ నా నంబర్. నాది అయిపోగానే కార్తీక్ దగ్గరికి వెళ్ళాలి. వాడిది కొంచెం లైన్ పెద్దగా ఉంది, నాదే ముందు అయిపోతుంది. నాదైతే అయిపోయింది, వాడిది ఒక పర్సన్ ఉన్నారు ఇంకా. అక్కడ ఎందుకు ఉండడం అని చెప్పేసి ఇక్కడ చూడడానికి వచ్చా. లొకేషన్ అయితే చాలా బాగుంది. సో కనిపిస్తుంది కదా, అదే మెయిన్ టెంపుల్. మనం అక్కడికే వెళ్ళాలి, అటు ఇటు తిరిగి మొత్తం. ఇద్దరం చేయించుకోవడం అయిపోయింది ఇంకా గుండు. ఇది PAC 4. ఇది నిన్న నైట్ ఇక్కడికి వచ్చాము, ఫుల్ రష్ ఉంది. కొత్తగా కట్టారంటే ఇది. దీని ఆపోజిట్లో మంది ఉంది PAC 3. చాలా బాగుంది. లాకర్స్ అన్నీ ఫ్రీయే, జస్ట్ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఫుడ్ అనేది ఇక్కడ బయట పెడతారు, అందరికీ తెలిసిన విషయం అది. ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, ఫ్రీ. సాంబార్ రైస్ ఇస్తారు, మార్నింగ్ ఇస్తారు, మధ్యాహ్నం ఇస్తారు, నైట్ పెడతారు. మొత్తానికి రెడీ అయితే అయిపోయాం, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా ముందు తినేసి తర్వాత దర్శనంకి వెళ్తాము. ఇక్కడ మనకి వెంగమమ్మ ఉంది కదా, వెంగమమ్మలో అన్నప్రసాదం పెడతారు, అక్కడ తినేస్తాం మధ్యాహ్నం. ఇంకా ఆల్మోస్ట్ లంచ్ టైం అయితే అయిపోయింది. ఇది ఫస్ట్ తినేసి తర్వాత వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్తాము. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మెయిన్ టెంపుల్ మన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే లైన్లోకి వెళ్ళాలి. ఇంకా ఎంట్రీకి మాకు 12కి దర్శనం టైమింగ్ ఇచ్చారు, కానీ మాకు ఇక్కడికే లేట్ అయిపోయింది. పర్లేదు, ఏం కాదు, ఒక 1 hour 2 hours అటు ఇటు అయినా సరే. అది ప్రెసెంట్ అయితే ముందు పదాన్ని లోపలికి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఆకలి వస్తుంది. నేను December 31st లాస్ట్ టైం వచ్చానని చెప్పాను కదా తిరుపతికి. అప్పుడైతే మసాలా వడ ఏం పెట్టలేదు, ఇప్పుడైతే మసాలా వడ అయితే పెట్టారు, చాలా బాగుంది. మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. అటువంటిది ఏం లేదురా, నీ కలర్ లో కలిసిపోయి ఉంటుంది మావా. ఆ ఫుడ్ తిన్నాక మా రియాక్షన్స్ మాత్రం ఇలానే ఉన్నాయి. చాలా బాగా వచ్చింది. సూపర్. ఎలా చేసా, ఎలా ఉందిరా? సూపర్ తాత. చెర్రీ ఏ సిగ్గుపడుతున్నావు? ఎలా ఉందమ్మా? సూపర్ తాత. సూపర్, నాకు వినపడతలా. సూపర్. వరాహి స్వామి టెంపుల్ అయితే ఉన్నాం ప్రెసెంట్ అయితే. ఇంకా దర్శనం వచ్చేసి ఇంక 1 or 2 minutesలో అయిపోతుంది. సో ఇది అయిపోగానే ఇంకా మెయిన్ టెంపుల్కి స్టార్ట్ అయిపోవాలి. ప్రెసెంట్ అయితే క్యూ లైన్లో ఉన్నాము. వరాహి స్వామి దర్శనం అయిపోయిన తర్వాత నడుచుకుంటూ వద్దాం అనుకున్నాం, కానీ ఎండ చాలా గట్టిగా కొడుతుంది, కాలు మంటిపోతున్నాయని చెప్పేసి ఒక బస్సు అయితే ఎక్కి వచ్చేసాము. అది కూడా ఫ్రీ బస్సే. ఇక్కడ నుంచి అయితే ఏం వీడియోస్ ఏం తీయట్లేదు, కాసేపు మేము కూడా ఇక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. దర్శనం అయిపోయాక దర్శనం ఎలాగైందో నేను చెప్తాను. అప్పటిదాకా బాయ్ బాయ్.
దర్శనం అయితే అయిపోయింది. ముందు లడ్లు తీసుకున్నాం. కార్తీక్ చంద్రిక అక్కడ కూర్చున్నారు. నేను వెళ్ళి ఫోన్స్ తీసుకొని వచ్చాను. దర్శనం ఎలా అయిందంటే ఇప్పుడు దాకా ఎప్పుడు అంత మంచిగా అవ్వలేదు. ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే ఎప్పుడు ఆయన చీకట్లోనే చూసేవాళ్ళం. అలాంటిది ఈసారి అయితే కొంచెం దీపాలు అవన్నీ పెట్టారు. అక్కడ లోపల పల్లకి పూజ సంథింగ్ ఏదో చేస్తున్నారు. ఆ వెలుతురుకి ఆయన ఇంకా కనిపించాడు మాకు. ఎప్పుడు ఆయన మొహం ఒకటే కనిపించేది, అది గడ్డం దగ్గర. అలాంటిది ఆయన తోరణం ఉంది కదా, కమాన్ ఉంటుంది కదా పక్కన తోరణం, అది కూడా క్లియర్గా మాకైతే కనిపించింది. అసలు చాలా బాగుంది చెప్పడానికి. అంతా ఎంతా కాదు, ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు దాకా నేను తిరుమలలో ఎప్పుడైతే వచ్చానో అప్పటి నుంచి ది బెస్ట్ అంటే ది బెస్ట్ ఇది. అది దర్శనం గురించి అయితే. మా కార్తీక్ని అయితే కొన్ని చేయలేని పనులు చేయించాను ఈరోజు అయితే. మంచిగా దండం పెట్టుకోరా, నాకు రీల్స్లో అక్కడక్కడ యూజ్ అవుతుంది అని. నీ వీడియో తీస్తున్నప్పుడు ఇంకా చూస్తాను కెమెరాలో, మంచిగా వస్తే ఇంకా మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఏం చూడను, అలవాటు లేదు నాకు. అందుకే మీకు కెమెరా అన్ని బ్యాక్ సైడ్ అన్ని షేక్ అవుతూ ఉంటాయి. నేను అసలు యాక్చువల్గా నేను మామూలుగా 4Kలో ఉంది అనుకున్నాను, కానీ అది ప్రో వీడియోలో ఉంటుంది నాది. ఆ ప్రో వీడియో వచ్చేసి 8Kలో ఉంది రెజల్యూషన్, మళ్ళీ 60 FPS. షేక్ అయిపోయింది అది మొత్తానికి. అందుకే మళ్ళీ దాన్ని స్టెబిలైజ్ చేసి మొత్తం చేసి తలకే నొప్పులు అయినాయి మొత్తం వ్యవహారాలన్నీ. ఏదో రీల్లో చూసి ట్రై చేసాం కానీ అంత పెద్ద వర్కౌట్ ఏం అవ్వలేదు. కొంతమంది ఉంటారు తెలియదు, దగ్గర దాకా వచ్చేసి మళ్ళీ దూరం వెళ్ళిపోతారు నేను చేయలేను అని చెప్పేసి. వేస్ట్ మనం చెప్పినా కూడా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇప్పుడే ఒక విషయం తెలిసింది, చంద్రికకి లీవ్ అప్రూవ్ అవ్వలేదంట. సో అది మేమైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాం, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నాం. ఇంకా ఏం శాపం తగిలిందో తెలియదు కానీ గట్టికి కొట్టింది. నాకు తెలిసినంత వరకు అయితే జింక శాపమే తగిలింది, నాశనం అయిపోతావురా అందుకే అనుకుంటా. నాకు ట్రైన్ వచ్చేసి 8:30కి ఉంది. చంద్రిక కార్తిక్ బస్సు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా నైట్ 10 ఎంత అవుతుంది. కార్తిక్ చంద్రికను బస్సు ఎక్కించేసి అటు నుంచి కార్తిక్ వాళ్ళ ఇంటికి రిటర్న్ అయిపోతాడు. ఇప్పుడు మార్నింగ్ 5 అవుతుంది. ఇంకా 2 నిమిషాల్లో నేను మా ఎనుకొండలో ఉంటాను. నైట్ కార్తిక్ చంద్రిక మంచిగానే బస్సు ఎక్కారంట, ఆల్ గుడ్. బట్ అనుకున్నది మాత్రమే అంతగా ఏం అవ్వలేదు. బట్ దర్శనం చాలా మంచిగా జరిగింది. సో అది ఈసారి కనుక మళ్ళీ తిరుపతి వస్తే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాను. ఇప్పుడు ఇచ్చానో లేదో నాకు అంత తెలియదు, ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ వ్లాగ్ కాబట్టి. అంతే, ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించేసండి ఒక్కసారి. సరే మరి మా వినకుండా చూపిస్తా చూడండి. చూపించడం అంటే పెద్ద ఏం చూపించాను, స్టేషన్ మాత్రం చూపిస్తాను. ఇంకా చాలా టైం ఉంది చూపించడానికి. మాకు తొలకేదశి మాత్రం మంచిగా జరుగుతుంది, బట్ అది అయిపోయింది. జూలైలోనో జూన్లోనో అయిపోతుంది అది. సో ఫైనల్ టచ్కి అయితే వచ్చేసాం. ఈ వీడియో నచ్చితే కానీ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ఏదో ఒకటి చేయండి.